7,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ప్రీ వెడ్డింగా? లాస్ట్ మంత్ మార్చ్ నెలలో అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ మధ్యలో ప్రీ వెడ్డింగ్ చేసిరు. దానికోసం వీళ్ళు 1,250 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆల్ ఓవర్ ఇండియానే కాదు, వరల్డ్లో ఉండే టాప్ మోస్ట్ బిలియనీర్లు కూడా వీళ్ళ ప్రీ వెడ్డింగ్ గురించి మాట్లాడుకునేలాగా చేసిరు. అది అయ్యి కేవలం 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే సెకండ్ ప్రీ వెడ్డింగ్ అంట. దానికే 1,200 కోట్లు ఖర్చు పెడితే దీనికి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? అసలు ఈ ప్రీ వెడ్డింగ్ ఎక్కడ చేస్తున్నారు? దాంట్లో వచ్చే గెస్ట్లకి ఎలాంటి మర్యాదలు ఉండబోతున్నాయి? అండ్ ఆ లైటింగ్, ఆ డెకరేషన్, అందులో పెట్టే ఫుడ్ అండ్ ఈ జర్నీ మొత్తం ఎలా సాగబోతుందో మీ కళ్ళకు కట్టేటట్టే చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సెకండ్ ప్రీ వెడ్డింగ్ 29th మేకి స్టార్ట్ అయ్యి జూన్ 1 రోజుకి అయిపోతుంది. బట్ గెస్ట్లందరూ ఆల్మోస్ట్ 28th రోజే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిన ప్లేస్లోకి వచ్చేసారు. మన అంబానీ కాక ఈ ఈవెంట్ని వాళ్ళ ఇంట్లో చేస్తలేడు అండ్ ఫంక్షన్ హాల్లో చేస్తలేడు, సముద్రం మధ్యలో ఒక పెద్ద క్రూజ్ బుక్ చేసి చేయబోతుండు. దాంట్లో మందు, చిందు, విందు అన్నీ ఉన్నాయి అండ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ 4 రోజుల కోసం ఆయన ఆల్మోస్ట్ 800 మంది గెస్ట్లను కూడా పిలిచిండు. అంతమంది ఈ క్రూజ్లో పడతారా అంటే ఇది ఆషామాషా క్రూజ్ కాదు. దీంట్లో ఆల్మోస్ట్ 3,260 మంది దాకా పడతారు. ఆ క్రూజ్ పేరు సెలబ్రిటీ అసెంట్ క్రూజ్. పేరుకి తగ్గట్టే దీంట్లో ఫేమస్ సెలబ్రిటీస్ అండ్ బాగా పైసలున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఎఫోర్డ్ చేయగలరు. దీంట్లో మనకి లగ్జరియస్ ఫీల్ తెప్పించే స్పాలు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్లు అండ్ మనం తినడానికి ది బెస్ట్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి ఎక్కి దీంట్లో కూర్చుంటే మైండ్ బ్లోయింగ్. మరి ఇన్ని ఉన్నాయంటే పైసలు కూడా బాగానే ఖర్చు పెట్టి ఉంటారు. జరా మీ ఫోన్లను గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే అమౌంట్ విన్న తర్వాత నేను కూడా షాక్ అయిపోయినా. జస్ట్ 4 రోజుల కోసం ఈ షిప్లో ఆ ప్రీ వెడ్డింగ్ని చేయడానికి 7,509 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. US ప్రకారం చెప్పాలంటే ఎంత కాదనుకున్నా $900 మిలియన్ నుండి $1 బిలియన్ వరకు ఖర్చు అవుతుంది. అండ్ 800 మంది గెస్ట్ల కోసమే 600 మంది సర్వెంట్లను పెట్టిండు. వారిని సర్వెంట్స్ అని పిలిస్తే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఆ 600 మందికి ఒక్కొక్కరికి ఎన్నెన్ని పైసలు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మనలో కూడా చాలా మంది అంబానీలాగా చాలా రిచ్ అవ్వాలనుకుంటారు. అట్లా అవ్వాలనుకుంటే మీరు కూడా ఆయనలాగా బిజినెస్ పెట్టి సక్సెస్ చేయండి, లేకపోతే ఆల్రెడీ ఆయన సక్సెస్ చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్స్టాక్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్తో ఫ్రీగా అకౌంట్లో లాగిన్ అవ్వండి. అయితే ఈ సెలబ్రిటీ అసెంట్ క్రూజ్ అనేది ఈ 4 రోజుల్లో ఇటలీ లోపల ఉన్న పలెర్మో పోర్ట్ నుండి ఫ్రాన్స్ లోపల ఉండే సెర్డాన్ వరకు వెళ్తుంది. అంటే ఈ 4 రోజుల్లో వాళ్ళు ఆల్మోస్ట్ 4,380 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు. అయితే ఈ 4 రోజులు వీళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? 29th and 30th రోజు ఇటలీలో ఉండే పోర్టోఫినోలో ఇటాలియన్ సమ్మర్ థీమ్డ్లో ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. 31st రోజు ఇటలీలో ఉండే రోమ్లో గెస్ట్లకి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేస్లను చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ పార్టీలు చేస్తూ గడిపేస్తారు. అండ్ 3వ రోజు వచ్చేలోపు ఫ్రాన్స్ వరకు రీచ్ అయిపోయి అక్కడ ఉండే క్యాంప్స్ దగ్గర వరకు వచ్చేస్తారు. ఈ ప్లేస్ అనేది అక్కడ ఉండే ఫిలిం ఫెస్టివల్స్కి చాలా ఫేమస్. అయితే ఫస్ట్ డే రోజు ఈవినింగ్ స్టారీ నైట్ అని చెప్పి ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇదంతా మొత్తం ఒక రొమాంటిక్ అట్మాస్ఫియర్ సెట్ వేసి ఆ ప్లేస్లో వీళ్ళంతా జరుపుకుంటారు. అండ్ ఆ తర్వాత వచ్చే రోజుల్లో టోగా పార్టీ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ పార్టీని చేసుకుంటారు. దీన్ని రోమన్ హాలిడే నుంచి ఇన్స్పైర్ అయ్యి కొత్తగా డిజైన్ చేసి చేసుకోబోతున్నారు. మరి ఇవన్నీ చూస్తూ అక్కడ ఉన్న ఫుడ్ అంతా తింటూ ఇదంతా ఎంజాయ్ చేయబోతున్న ఆ గెస్ట్లు ఎవరు? దీంట్లో మనకు అందరికీ తెలిసిన సెలబ్రిటీస్, బిజినెస్ లీడర్స్ అండ్ క్రికెట్ స్టార్స్ కూడా ఉన్నారు. న్యూస్ అవుట్లెట్లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇందులో మెయిన్ చీఫ్ గెస్ట్గా ఆలియా భట్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, MS ధోని, షారుఖ్ ఖాన్ ఇలా ముందు ప్రీ వెడ్డింగ్కి వచ్చిన యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ దీంట్లో కూడా వస్తున్నారు. అండ్ వీళ్ళంతా ఈ సెలబ్రేషన్కి వచ్చే ముందు వాళ్ళ ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఫ్లైట్ ఎక్కేటప్పుడు మన న్యూస్ రిపోర్టర్స్ చాలామంది వీళ్ళని ఫోటో తీసారు. అలా ఈ లిస్ట్ అంతా మనకు బయటపడ్డది. అయితే లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్కి కేవలం ఫుడ్ కోసమే వీళ్ళు 210 కోట్ల వరకు ఖర్చు పెట్టిండు. మరి ఇంత పెద్ద క్రూజ్లో 800 మంది కోసం ఆ ప్రీమియం ఫుడ్ అందించడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో ఇంకా మనకి లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. బట్ ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం 200-300 కోట్ల కంటే ఏడ తక్కువ అవ్వదు. అయితే వీళ్ళు ఇంత పెద్ద క్రూజ్ని బుక్ చేసుకున్నారు కాబట్టి అక్కడంతా సముద్రమే ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారో అన్నది కూడా వాళ్ళకి తెలియదు. అందుకే వీళ్ళు ఇలా ఈ 4 రోజుల కోసం వాళ్ళ సెక్యూరిటీని కూడా చాలా టైట్ చేయించారు. అండ్ ఒక వ్యక్తి కాదు కదా, వాళ్ళు పంపించే చిన్న చిన్న షిప్పులు, రోబోలు కూడా అక్కడ వరకు వెళ్ళలేవు.
అంత టైట్ సెక్యూరిటీ తోటి ఈ 4 days మొత్తం పక్కడబందీగా అక్కడ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ క్రూజ్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ ఫేమస్ పర్సన్స్. సో ఒక్కరికి ఏం జరిగినా కానీ మొత్తం అంబానీ పేరు గలీజ్ అయిపోతుంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుండు. అండ్ ఇప్పుడు మీకు ఎవ్వరికి తెలియని ఒక ఫ్యాక్ట్ గురించి చెప్తా. ఇంత పెద్ద క్రూజ్లో వీళ్ళ ప్రీ వెడ్డింగ్తో పాటు ఇంకొక చిన్న ఫంక్షన్ కూడా అవ్వబోతుంది. ఆ ఫంక్షన్ ఎవరిదంటే మన ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు కూతురైన ఫస్ట్ బర్త్డే ఈ క్రూజ్లోనే చేసుకోబోతున్నారు. ఇంత పెద్ద షిప్లా ఈ చిన్న పాప ఆమె ఫస్ట్ బర్త్డే చేసుకోబోతుందంటే ఈమె చాలా లక్కీ. అండ్ ఫస్ట్ ప్రీ వెడ్డింగ్లో 1000 కోట్లకి మనకు షాక్ ఇచ్చిండు, సెకండ్ ప్రీ వెడ్డింగ్లో 7000 కోట్లకి మనకు షాక్ ఇచ్చిండు కదా. జూలై 12వ రోజు అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ల పెళ్ళి కూడా ఉంది. సో ఆ రోజు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతాడో లెక్కలేదు. అండ్ దాన్ని మన ముంబైలో ఉండే జియో సెంటర్ దగ్గర చేయబోతున్నాడు. ఇలా ఒక్క కొడుకు పెళ్లి కోసం ఇంతెందుకు ఖర్చు పెడుతుందంటే అంబానీకి పుట్టిన కొడుకు కూతురులలో అనంత్ అంబానీ లాస్ట్ కాబట్టి. అండ్ అనంత్ అంబానీ ఫంక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో పెద్ద ఫంక్షన్ చేయాలంటే చాలా ఏళ్ళ గ్యాప్ వస్తుంది. సో అందుకే దీన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామందికి ఇదంతా అయినప్పుడు కొంచెం కోపం వస్తుంటుంది. ఇన్ని వేల కోట్లు మన దేశంలో ఉండే జనాలకు ఇచ్చినా, పేద ప్రజలకు ఇచ్చినా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, లేకపోతే వాళ్ళు కొంచెం బాగుపడతారు, మంచిగా చదువుకుంటారు కదా అని చెప్తుంటారు. బట్ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అయితే కొంతమంది ఏం నమ్ముతారంటే అంబానీ ఆయన లైఫ్ స్టైల్ ద్వారా మీరు కూడా సంపాదించి ఉన్న ఈ ఒక్క జిందగీని మంచిగా ఎంజాయ్ చేయండి, పోయేటప్పుడు ఏం కట్టుకొని తీసుకోవం, సో ఎక్కువ సంపాదించి ఎక్కువ ఎంజాయ్ చేయండి అండ్ ఎక్కువ సేవ కూడా చేయండి. సో అంబానీ పైసలు పెట్టకుండా అయితే ఏముండడు, బట్ కొడుకు పెళ్ళి కాబట్టి కొంచెం ఎక్కువనే ఖర్చు పెట్టేసిండు. ఇలా ఆయనలా కష్టపడి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనలా అయ్యి సమాజ సేవ చేయండి అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ లాగా ఇస్తుండు. ధీరుభాయ్ అంబానీ 2 కొడుకులకి సమానంగా ఆస్తి ఇచ్చిండు. ఒక కొడుకు ఆ ఆస్తిని యూజ్ చేసుకుంటే ఇంకొక కొడుకు యూటిలైజ్ చేసుకుండు. అండ్ అలా యూటిలైజ్ చేసుకున్నందుకే ఆయన రిస్క్ తీసుకొని ఆయన ఆస్తిని ఇంత ఎక్కువగా పెంచుకున్నాడు. ఇదంతా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖేష్ అంబానీ ఇంత పెద్ద ప్రీ వెడ్డింగ్ చేయడం మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.